రెండవ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చాలా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన వాగ్దానం. స్వతంత్రించుకుందువుగాక. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. చెప్పండి, దేవుడు ఎవరికి కటాక్షం చూపిస్తాడంట? సత్పురుషుడు అంటే మంచివాడు. దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షము కావాలంటే, దేవుని చేత కటాక్షించబడాలి అంటే, ముందు ఎవరైనా సరే ఆ విధంగా ఆశపడితే ఖచ్చితంగా వారు సత్పురుషునిగా, మంచివారుగా మారాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచివాడు, పురుషుడు వేరు, సత్పురుషుడు వేరంట. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు. అంటే ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి. ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ అవి రుచి చూసినప్పుడే ఉప్పు ఏదో కర్పూరం ఏదో తెలిసింది. పిచ్చి బంగారానికి నిజమైన బంగారానికి ఏమైనా తేడా కనిపెట్టగలుగుతామా? చాలా కష్టం. సామాన్యుడికి అర్థం కాదు. మన ఈ మధ్యన ఎవరో చూశాను, ఎక్కడో బయట చూశాను, మెడలో ఎంత గొలుసు ఉంది. అబ్బా, ఎంత మంచి పెద్ద గొలుసు కొనుక్కున్నారా బాబు అనుకున్నా. తీరా చూస్తే తెలిసింది అది పిచ్చిదంట. అంటే మనకి ఒరిజినల్ ఏదో పిచ్చిదేదో మనకి తెలియదు. అన్నీ చూసేదంతా బంగారమే అనుకుంటాం. చూసేదంతా బంగారమే అని ఏ విధంగా అనుకుంటామో, అందరూ మంచివారే అనుకుంటారు ఎవరికి వాళ్ళే. దేవుని బిడ్డలారా, పురుషుడు, సత్పురుషుడు, ఈ వేరియేషన్ ఎవరికి కూడా అర్థం కాదు, కానీ దేవునికి తెలుసు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సత్పురుషునికి దేవుడు ఖచ్చితంగా కటాక్షము చూపుతాడు. ఆయనకు తెలుసు ఎవరు మంచివారో. చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చాలు. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని దృష్టికి మంచివాడుగా కనబడాలి. దేవుని దృష్టికి మంచిదానివిగా నువ్వు కనబడాలి. ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడుగా కనబడతారో, ఉంటారో, దేవుడు వారికి జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఇక్కడ ఉంది అనుగ్రహించును. దేవుని అనుగ్రహైశ్వర్యము మన మీద దిగవచ్చునుగాక. ఎవరైతే మంచివారుగా కనబడతారో, ఎవరైతే సత్పురుషునిగా కనబడతారో, ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యము వారి మీద ఎప్పుడూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దైవ దృష్టికి మంచివాడుగా కనబడాలి. నేను మంచోని, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎవరికి వాళ్ళే ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. ఏంటంటే ఆ ప్రశ్న, నేను దేవుని దృష్టికి మంచి వ్యక్తిగా ఉన్నానా? మంచివానిగా, మంచిదానిగా నేను ఉన్నానా? ఎవరికి వాళ్ళే నేను మంచోని, నేను మంచోని, నేను మంచోని అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరంగా మారిపోయింది దినాల్లో. మనుషుల మధ్య దూరం ఎందుకు పెరుగుతుందంటే, ఎవరికి వాళ్ళే నేనే మంచోని, నేనే మంచోని అనుకుంటారు. ఎవరు అయినా సరే నేను చెడ్డోని అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఆ విధంగా అనుకోవటం వల్ల ఎవరికి వాళ్ళే దేవుని బిడ్డరా మనుషుల మధ్య దూరం పెరుగుతూ ఉంది. కానీ ఎవరైతే నేను మంచోని, నేను మంచిదానిని అనుకుంటారో
వారు ఖచ్చితంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను దేవుని దృష్టికి మంచివానిగా ఉన్నానా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ దృష్టికి మంచివాడుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారికి జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జ్ఞానమును, తెలివిని, ఆనందం, ఈ మూడుటిని మనము స్వతంత్రించుకుందాముగాక. ఇవి కావాలంటే ఖచ్చితంగా మనకు మనంగా మెచ్చుకోవడం కాదు, కానీ దేవుడు మెచ్చుకునే విధంగా మంచి వారముగా మారుదముగాక. ప్రేమ దేవుని బిడ్డరా, సామెతలు 8:35లో కూడా ఒక మాట ఉంది. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవుని కటాక్షము ఎవరికి కలుగుతుంది అంటే, దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో, నిజదేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో కనుగొను వానికి దేవుని కటాక్షము కలుగుతుంది. కనుగొనుట ఇది క్రైస్తవులకు గొప్ప అనుభవంగా ఉండాలి, ఉండునుగాక. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును. అంత ఈజీ కాదు ఇది. వినటానికి ఈ మాట చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా మృదుమధురంగా ఉంటుంది, కానీ అంత ఈజీ కాదు. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని కనుగొనటానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఒక భక్తుని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనివ్వను. చెప్పండి, ఎంతసేపు ప్రాకులాడిండు? రాత్రంతా. కనుగొనుట. ప్రేమ దేవుని బిడ్డరా, ఈ అనుభవంలోకి మనం అందరము వచ్చుదముగాక. దేవుని దగ్గర ఎదురు చూడాలి. వెయిట్ అండ్ సీ అనే మాట మనకు జనరల్గా వినబడుతూ ఉంటుంది, కానీ వాక్యంలో నుంచి వచ్చింది ఆ మాట. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందరో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే కనుగొంటారో వారికి దేవుని కటాక్షము ఉంటుంది, పొందుకొందరుగాక. ప్రియ దేవుని బిడ్డరా, సత్పురుషునిగా మారాలి. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ప్రియ దేవుని బిడ్డరా, ఈ పేరును సంపాదించుకోవాలి. మంచివాడు, దైవ దృష్టికి మంచివాడుగా నువ్వు కనబడాలి. నీకు నీవుగా తీర్పు తీర్చుకొని నీవుగా మెచ్చుకుంటే కాదు, కానీ అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. అటువంటి వానికి దేవుని కటాక్షము ఉంటుంది, పొందుకొందరుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కటాక్షం అనేది ఎవరైతే పొందుకుంటారో వారు ధన్యులవుతారు. వారు ధన్యులు. సత్పురుషుడు ఖచ్చితంగా కటాక్షించబడతాడో దేవుని కటాక్షము వానికి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకటి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనము. కృపతో జ్ఞాపకము చేసుకొనము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియాకు చెప్పండి, ఏ రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది.
సహజంగా రోగం వస్తే మనిషి ఏమనుకుంటే నా పని అయిపోయింది, నాకు ఆయుష్ తక్కువేక, నాకు అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, ఇట్లాగా అనుకుంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలే మనిషిని చాలా వరకు కృంగదీస్తాయి. నాకు రోగం వచ్చింది, నాకు తగ్గదు, నాకు ఆయుష్ తక్కువ, భూమి మీద నా దినాలు తక్కువ అనుకుంటారు. దేవుని సెలవు లేకుండా దేవుని బిడ్డరా, నీ జీవితంలో ఒక్క రోజు కూడా తక్కువ కాదు. దేవుడు ఎంత మట్టుకు భూమి మీద నీకు నిర్ణయించి ఈ భూమి మీదకి నిన్ను పంపించాడో అంత మట్టుకు నీవు ఈ భూమి మీద ఉండవుగాక. దేవుని బిడ్డరా, హిజ్కియాకు మరణకరమైన జబ్బు చేసింది. దేవుడు చెప్పాడు, ఏమన్నాడంటే, నీవు బ్రతకవో, నీవు చనిపోతావో, నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే దేవుడు నిర్ణయించిన తర్వాత దానికి ఎవరైనా మార్చగలరా అంటే ఇంకెవరు మార్చలేరు. దేవుడు నిర్ణయిస్తే దానిని ఎవరు మార్చరు, కానీ మనిషి నిర్ణయిస్తే దేవుడు మారుస్తాడు. దేవుడు మారుస్తాడు. దేవుని బిడ్డరా, ఇక నాకు రోగం వచ్చింది, ఇక నా పని అయిపోయింది, ఇక నాకు ఆయుష్ తక్కువ, నాకు రోగం ఉంది, ఇక నేను బతకను, ఉన్నంతకాలం హిట్టపోవడమే, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన రాకుండానుగాక. ఇటువంటి ఆలోచనలు జయించుదువుగాక. దేవుని బిడ్డరా, హిజ్కియాకు దేవుడు నిర్ణయించాడు, ఇక నువ్వు బ్రతకవో, నువ్వు చనిపోతావో, నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు నిర్ణయిస్తే హిజ్కియా చేసినటువంటి విలువైన ప్రార్థన, దేవుణ్ణి కరిగించిన, దేవుని హృదయాన్ని తాకిన ప్రార్థన. చూద్దాం ఆయన చేసిన ప్రార్థన ఏంటి? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో. ఏ హృదయంతో? యథార్థ హృదయముతో. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకున్నాము. ఈ రోజుల్లో ఇటువంటి ప్రార్థన చేయగలిగేటువంటి వారు ఎంతమంది చెప్పండి? నిజంగా హిజ్కియా ఇటువంటి వ్యక్తితో చేసిన ప్రార్థన బట్టి మనకు అర్థమైంది. హిజ్కియా ఇటువంటి వ్యక్తితో మనకి అర్థం అవ్వాలంటే, అంటే ఆ విధంగా ప్రార్థన చేసిన వాళ్ళందరూ మంచోళ్ళ అంటే, నేను యథార్థ హృదయుణ్ణి, నేను సత్యమును అనుసరించాను, నేను నీ దృష్టికి అనుకూలంగా సమస్త జరిగించానయ్యా అని ఈ విధంగా ప్రార్థన చేసిన వాళ్ళందరూ దేవుని దృష్టికి మంచివాళ్ళు కాదు. మరి ఎవరు మంచివాళ్ళు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు అంటాడు, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. కాబట్టి హిజ్కియా ఇక్కడ ఎవరు? సత్పురుషుడు. ఆమని చెప్పండి. నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయాన్ని కూడా రద్దుపరిచాడు అంతే. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హిజ్కియా పురుషుడే కాదు, సత్పురుషుడు. అంటే సత్పురుషుడికి రోగం వచ్చిద్దా అంటే, ఒకవేళ వచ్చినా సరే అది ఏమి చేయదు, దేవుడు తప్పించేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. నేనెట్లు నీ సన్నిధిని నడుచుకుంటునో, నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. మరణ పడకలో ఉండి ప్రార్థించాడు. అసలు నీ ప్రార్థన కరెక్ట్ కాదు, అసలు నీ జీవితం ఇది అని అంటే హిజ్కియా సత్పురుషుడు అయ్యాడు కాదు. కానీ హిజ్కియా ఎందుకు సత్పురుషుడు అయ్యాడంటే, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో సత్పురుషునిగా, మంచి స్త్రీగా, మంచి పురుషునిగా నీవు కనబడాలి, కనబడదుగాక. ఖచ్చితంగా నీ మంచి నీకు అక్కరకు వస్తుంది.
నీ మంచి నీకు అక్కరకు వస్తుంది. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నీ మంచి నీకు అక్కరకు వచ్చింది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని సెలవు లేకుండా రోగము కూడా నిన్నేమి చేయదు. గుర్తుపెట్టుకో, రోగము కూడా నిన్నేం చేయలేదు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతకవు అని దేవుడు నిర్ణయించిన తర్వాత దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంటే హిజ్కియా దేవుని దృష్టిలో ఎలా కనిపించాడు అంటే చెప్పండి, సత్పురుషునిగా. అంగీకరించదగిన విధంగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడు అంగీకరించే విధంగా నీ ప్రార్థన ఉండునుగాక. ఒక నీతిమంతుడు దేవాలయానికి వెళ్ళాడు. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుని, ఎవరు ఆ వ్యక్తి? పరిసయ్యుడు. ఏమని ప్రార్థన చేశాడు? నేను అట్లా చేశా, ఇట్లా కొన్నా, వాళ్ళ లేదు, నేను ఎట్లా కొన్నాను, అట్లా కొన్నాను అని తనను తాను హెచ్చించుకుంటూ, తనను తాను ఊహించుకుంటూ ప్రార్థన చేశాడు. అట్లాగా ఉండనందుకు, నేను ఇలా ఉన్నందుకు, నేను ఇలా చేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఈ విధంగా తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి వచ్చి లోపలికి ఆకాశం కన్నులెత్తుడికైన ధైర్యం చాలక గుమ్మం దగ్గరే ఉండి, దేవా పాపినై నన్ను కరుణించుమో అని ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి సత్పురుషునిగా మారటానికి దేవుడు అవకాశం ఇస్తాడో ఆమెను చెప్పండి. మారకుండా మారినట్టుగా నటిస్తే ఆ వ్యక్తి అప్పటికి సత్పురుషుడిగా మారలేడు. కానీ ఒక వ్యక్తికి, ప్రియ దేవుని బిడ్డరా, మారే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఎవరైతే నిజంగా మారతారో అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మన లూకాసు వార్తలో 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. 13 చదువుకున్నాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిను. అతనికంటే ఏముంది? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎవరో ఒకడేమో లోపడుండి సత్పురుషునిగా తన్ను తాను కనపరచుకోవడం కోసం మేకప్ వేసుకున్నాడు. ఒకడు బయట ఉండి దూరముగా నిలుచుండి తన్ను తాను, తన స్థితిని తాను యథార్థంగా ప్రభువు లెక్కలో ఒప్పుకున్నాడు. నేను పాపినయ్యా, ఆకాశపు కన్నులెత్తుడికైనను. అంటే ఒక వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ టైంలో ఆ వ్యక్తి సత్పురుషునిగా మారతాడు. నిజమైన పశ్చాత్తాపం. ఇలా గుడికొచ్చి అలా వెళ్ళినంత మాత్రం చేత ఆ వ్యక్తి సత్పురుషుడిగా మారడు. కానీ ఒక వ్యక్తిలో దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ పశ్చాత్తాపం కనబడినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సత్పురుషునిగా చెప్పండి మారతాడు. ఇక్కడ ఈ సుంకరిగా వచ్చిన వ్యక్తి ఎలా వెళ్ళాడు? నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అంటే దేవుడు అతని పట్ల కటాక్షం చెప్పాడు. అతనిలో ఉన్న పాపం అంతటిని తీసేశాడు, నీతి వస్త్రం ధరింపజేశాడు. దేవుడు కటాక్షించాడు. కానీ ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఏమని? నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుని లెక్కలో, దేవుని దృష్టికి సత్పురుషుని కనబడవచ్చు అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి సత్పురుషునికి కనబడలా. ప్రియ దేవుని బిడ్డలారా, సుంకరి సత్పురుషునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. అంటే ఎవరికైనా సరే దేవుడు సత్పురుషునిగా మారటానికి అవకాశం ఇస్తున్నాడు. పొందుకుందువుగాక. సత్పురుషునిగా మారాలి. దైవ దృష్టికి మంచివానిగా కనబడితే దేవుడు నీకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. జ్ఞానము విలువైంది, తెలివి విలువైంది,
ఆనందము కూడా విలువైందే. ఇవి ఎక్కడ నీకు దొరకవు, దేవుడు నీకు ఇస్తే తప్ప. అవి దేవుని దగ్గరే దొరుకుతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలో ఒక వ్యక్తి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 23 చదువుకుందాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇక్కడ బర్నబా గురించి మంచి అద్భుతమైన సాక్ష్యం. బర్నబా భూమి మీద దేవుని సేవకునిగా, దేవుని భక్తునిగా జీవించాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ 24వ వచనం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెను అని అందరినీ హెచ్చరించాడు. అందరినీ హెచ్చరించాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ బర్నబా ఈ భూమి మీద సంపాదించుకున్న మంచి పేరు సత్పురుషుడు. మంచివాడు, మంచివాడు. మనిషి దగ్గర మంచివాడు అని సంపాదించుకోవడం కాదు, కానీ దేవుడు కూడా ఆయనను మెచ్చుకున్నాడు. ఆత్మతో నింపాడు ఆయన్ని. బర్నబాను తన ఆత్మతో నింపినాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. బర్నబాను తన ఆత్మతో నింపాడు. ఆత్మచేత నింపబడిన వాడుగా ఉన్నాడు. సత్పురుషుడిగా, దేవుడు మెచ్చుకొనదగిన వ్యక్తిగా బర్నబా ఈ భూమిలో జీవించాడు. సత్పురుషునిగా, మంచి స్త్రీగా, మంచి వ్యక్తిగా దేవునికి ఎవరైతే కనబడతారో ఖచ్చితంగా దేవుడు వారి మీద కటాక్షం చూపుతాడు, కటాక్షిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు? నేనెట్లు జరిగించి తినో, నేనెట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? నేను అంగీకరించి ఉన్నా, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత విలువైనదో, ఏ విధంగా అంగీకరించాడో దేవుని బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? దేవుడు నీకు కూడా సత్పురుషునిగా మారేందుకు అవకాశం ఇచ్చాడు. మంచివానిగా మారేందుకు అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డరా, చూద్దాం. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో ఒక చక్కటి విలువైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డరా, 12వ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ఎడల నీ కటాక్షం ఉంది అని నాకు రుజువుపరచు. భక్తుడు మోషే చేసిన విలువైన ప్రార్థన, నా ఎడల నీ కటాక్షం ఉందని నాకు రుజువుపరచయ్యా. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నా కటాక్షము నీకు కలిగినది అని చెప్పాడు. 12వ వచనం, నా కటాక్షము నీకు కలిగినది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే చేస్తూ ఉన్న ప్రార్థన చూడండి ఎంత విలువైందో. నీ కటాక్షము నా ఎడల ఉందని నాకు రుజువుపరచు. నీ కటాక్షం నా ఎడల ఉందని రుజువుపరచు. ఏం ప్రార్థన చేశాడు? నీ మార్గము నాకు తెలుపయ్యా. నీ కటాక్షం నా మీద ఉంటే, నా ఎడల ఉంటే,
నీ మార్గము నాకు తెలుపు. మరి దేవుని బిడ్డలారా, పురుషుడు నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆమెను చెప్పండి. పురుషులు ఇటువంటి అవకాశాన్ని చాలామంది కోల్పోతున్నారు. పురుషుడు మోకరించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కూడా దీవించబడునుగాక. చాలామందికి మోకాలు లొంగవు. ప్రార్థన చేయటం అంటేనే కొంచెం బద్ధకం, లేదా కొంతమందికి నిర్లక్ష్యం, కొంతమందికి చేసుకోవచ్చులేని దేవ. ఆ విధంగా దేవుని కటాక్షాన్ని వారు మిస్ అవుతున్నారు. ఇక భక్తుడు మోషే విలువైన ప్రార్థన చేశాడు. నీ కటాక్షము నా ఎడల ఉంటే నీ మార్గమును దయచేసి నాకు తెలుపు. నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందాను. 17వ వచనంలో అంటాడు దేవుడు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదని. ఏం చెప్పాడు మోషే? మోషే ఏం చెప్పాడు? నీ మార్గము నాకు చూపించు, నాకు తెలియచేయి, నేను నిన్ను తెలుసుకుందను. ఓకే, నువ్వు చెప్పినట్టే నేను చేసేదను. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను. అప్ప, ఎంత విలువైన మాట ఇది. దేవుడు ఏమంటున్నాడు? సహజంగా ఇంతవరకు మనకి వినబడిన మాట, మనం విన్నామనండి, దేవుడు చెప్పిన మాట మనం చేయాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. అంటే సత్పురుషుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా స్పందిస్తాడో, ఏ విధంగా జవాబిస్తాడో దేవుని బిడ్డరా అర్థం చేసుకోండి. మంచి స్త్రీ కూడా ప్రార్థన చేసినప్పుడు, ఒక మంచి పురుషుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడు. ఏమంటున్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడు చెప్పిన నువ్వు చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి అని మనకు వినబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా. మోషే ఏం చేశాడు? ఏం చెప్పాడు? ప్రార్థన చేశాడు. ఏం చెప్పాడు? అయ్యా, నీ మార్గము నాకు తెలియచేయి, నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలయ్యా. దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. మోషే, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించుదాం. మలాకి గ్రంథంలో ఒక చక్కటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథంలో ఇక్కడ దేవుడు తాను ఎటువంటి వాడో మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను. యెహోవానైన నేను మార్పు లేనివాడను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకుందాం, ఆలకించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మార్పు లేనివాడను. హిజ్కియాను దర్శించింది నేనే, మోషేను దర్శించింది నేనే. హిజ్కియా పట్ల ఏ విధంగా కటాక్షం చూపానో, మోషే పట్ల ఏ విధంగా కటాక్షం చూపానో, నీ పట్ల కూడా నేను అదే విధంగా కటాక్షం చూపుతా. నేను మార్పు లేనివాడను, నేను మార్పు లేనివాడను. నువ్వు సత్పురుషునిగా మారితే, నువ్వు మంచివానిగా మారితే ఖచ్చితంగా నీ పట్ల నా కటాక్షం ఉంటుంది. నేను మార్పు లేనివాడను. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా.
ఆయన కటాక్షం ఎవరికైతే దొరుకుతుందో వారు అదృష్టవంతులు. వారు అదృష్టవంతులు. నీవు అదృష్టవంతునిగా మారటం కోసం నువ్వు ప్రార్థన చేయ, దేవా నీ కటాక్షం నా మీద ఉండాలయ్యా, నా కుటుంబం మీద ఉండాలి, నన్ను కటాక్షించు, నన్ను కటాక్షించు, నన్ను అనుగ్రహించయ్యా, నాకు కావలసింది అనుగ్రహించయ్యా, నీ అనుగ్రహం నాకు కావాలి అని ఎవరైతే ఆయన సన్నిధిలో దీనులై ప్రార్థిస్తారో దేవుడు వారిని కటాక్షించుటకు ఇష్టపడతాడు. దేవుని బిడ్డారా, నేను మార్పు లేనివాడను అంటున్నాడు దేవుడు. నేను మార్పు లేనివాడు. ఒక వ్యక్తి సత్పురుషునిగా, మంచి వ్యక్తిగా మారాలి, దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా మారాలి. ఆ వెతుకు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేయి. దేవుని బిడ్డరా, ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో వాటిని నెమరు వేసుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను కటాక్షిస్తాడు. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలు, లూకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో దేవుని బిడ్డరా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయంలో 28వ వచనం మనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడుకుమో, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. అర్థమైందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని వలన నీవు కటాక్షించబడితివి. ఒక పురుషునే కాదు, స్త్రీ పట్ల కూడా దేవుడు కటాక్షం చూపేవాడు. దేవుడు ఎవరిని ఏ టైంలో దర్శిస్తాడో, దేవుని బిడ్డరా, ఆయన దర్శనం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఖచ్చితంగా కటాక్షించబడతారు. దేవుని వలన నీవు కృప పొందితివి, భయపడకుమో, దేవుని వలన నీవు కటాక్షించబడితివి. ఆమె చెప్పండి. 47వ వచనం, 1:47. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. చెప్పండి. కటాక్షించబడాలంటే ఏ స్థితి కావాలి? దీన స్థితి. అంటే దీనురాలుగా దేవునికి నువ్వు కనబడాలి. పైకి నీవు దీనత్వంగా నటించవచ్చు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగంలో దేవుడు కోరుకున్న దీనత్వం ఏదైతే ఉందో అది కనబడితే నీవు కూడా కటాక్షించబడతావు. దేవుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరిని కటాక్షించిన రీతిగా నిన్ను కూడా ఆయన కటాక్షిస్తాడు. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. కటాక్షం అనే మాటకి ఇంగ్లీష్లో ఫేవర్. నీకు ఎవరిష్టం అని ఎవరైనా అడిగితే సహజంగా నాకు నా భర్త అంటే ఇష్టం, నా బిడ్డని నాకు ఇష్టం అని ఏ విధంగా చెప్తారో, దేవుని కూడా అడిగితే దేవుని బిడ్డ నా భక్తులను నాకు ఇష్టం అని చెబుతాడు. అంతే, నా భక్తులను నాకు ఇష్టం, నేను వారిని కటాక్షిస్తాను. ఇక్కడ దేవుని బిడ్డరా, ఈ స్త్రీ ఇచ్చిన గొప్ప అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఆయన నా దీన స్థితిని కటాక్షించెను. ఈరోజు నీవు ఉన్నట్టుగా రేపు ఉండవు. ఈరోజు నా స్థితి ఎట్లాగుంది, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను, నష్టంలో ఉన్నాను, నేను నష్టజాతకురాలేమో, నా బ్రతకంతా హిట్టబోవడమేమో, సుఖం చూడలేమో, సంతోషం చూడలేమో అనుకోవద్దు. దేవుని కటాక్షము నిన్ను దర్శించే టైం ఒకటి ఉంది, అది త్వరగా వచ్చునగాక. ప్రార్థన ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు.
ఈరోజు నువ్వు ఉన్నట్టుగా రేపు ఉండవు. దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన చేతను కటాక్షించబడితే నీ స్థితి మొత్తం మారిపోతుంది. మారిపోనుగాక. ఆ విధంగా నీవు ఆయన సన్నిధిలో ఎదురు చూడు, కనుగొనుట అనేది నేర్చుకో. మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన సన్నిధిలో రెండు ముఖ్యమైన చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వచనం మనం చదువుకుందాం. కనిపెట్టుట, కాచుకొని ఉండుట. చాలు. కనిపెట్టుట, కాచుకొని ఉండుట. ఈ అనుభవాలు నీకు రావాలి, నువ్వు నేర్చుకోవాలి. కనిపెట్టుకొనుట, కాచుకొని ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుని కటాక్షం నీ మీద దిగొస్తుంది. మనం విన్నంతసేపు మైమర్చిపోతాం, తర్వాత వెంటనే చల్లారిపోతూ ఉంది. ప్రాక్టికల్గా ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా కటాక్షించబడతారు. ఇక్కడే ఉంది, అనుదినము కనిపెట్టుట, కాచుకొని ఉండట. ఈ అనుభవాలు నీకు అవసరం. ఖచ్చితంగా దేవుడు నిన్ను కటాక్షిస్తాడు అని నీవు అక్కడ ఎదురు చూడు, కాచుకొని ఉండు, కనిపెట్టి చూడు. ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. ప్రతి దేవుని బిడ్డరా, ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం, ముగించుకుందాం. లూకాసు వార్తలో ఇక్కడ ఒక స్త్రీ దేవుని సన్నిధిలో ఏ విధంగా గడిపిందో చూద్దాం. 2వ అధ్యాయంలో 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ని గురించి మాట్లాడుచుండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసిందట. 84 సంవత్సరాలు. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఇక్కడ అన్న అనేటువంటి ఒక స్త్రీ, ఒక ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డరా, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏం చేసిందట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసింది. చెప్పండి, అటువంటి స్త్రీకి దేవుని కటాక్షం ఉంటుందా, ఉండదా? చెప్పాలి. అటువంటి స్త్రీకి దేవుని కటాక్షం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైం వచ్చింది. యేసు ప్రభువును అక్కడ తీసుకొని వచ్చారు. ఆయన చూసింది ఆమె. ఇక ఆయన గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగు. ఆయన చూసింది. దేవుని కటాక్షము ఆ స్త్రీ మీదకి ఏ వెలుగు దిగి వచ్చినా మనం చూసాం. 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తా గడుపుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డరా, ఆమెకు ఆ శుభగడియ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డరా, దేవుని కటాక్షము కొరకు నీవేం చేస్తున్నావు? గుడికి వెళ్ళానండి, ప్రార్థన చేయించుకున్నాను, ప్రార్థన చేసి 2 మాటలు అనుకొని వెళ్తే కాదు. నిజంగా నీలో ఆ తపన, నేను దేవుని కటాక్షం పొందుకోవాలి. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించే అంతవరకు నేను నిన్ను పోనివ్వను. దేవుని బిడ్డ, ఈరోజు అటువంటి భక్తులు దేవునికి కనబడితే ఖచ్చితంగా వారి మీదకి దేవుని కటాక్షం దిగి వస్తుంది. పొందుకొందురుగాక. పురుషుడు, సత్పురుషుడు, మంచి బంగారం, పిచ్చి బంగారం. పేరు బంగారమే, కానీ ఒరిజినల్ రోలు ఒకటే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. కానీ రెండు ఎప్పుడు తేడా తెలిసిన, ఉప్పు కర్పూరం 2 ఒకేలాగా ఉన్నాయి. కానీ రుచి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ 2 తేడా, ఈ 2 ఒకటి కాదు అనేసి. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా పరిమళ వాసనగా ఉండాలి. అటువంటి వారి మీదకి దేవుని కటాక్షం దిగి వస్తుంది. దేవుడు కోరుకున్న వ్యక్తిగానే ఉండాలి, దేవుడు మెచ్చుకునే వ్యక్తిగానే ఉండాలి. ప్రియ దేవుని భక్తుడు దావీదు ఒక విలువైనటువంటి మాట మాట్లాడుతూ 16వ అధ్యాయంలో
కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, నేను ఇలాగున అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చెప్పండి, ఎవరు అంటే ఇష్టులు? భక్తులే. నీవు దేవుని బిడ్డరా, దేవుని కటాక్షాన్ని పొందుకునే విధంగా నువ్వు జీవించాలి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, ఎందుకంటే వారు కటాక్షించబడతారు. కష్టంలో కూడా నమ్మకంగా ఉంటారు, శోధనలో కూడా నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే అయ్యా నాకు ఇవన్నీ కాదు, ఎన్ని కష్టాలు నేను భరిస్తా, కానీ నీ కటాక్షం నాకు కావాలి. ఎన్ని శ్రమలు నేను భరిస్తా, కానీ నీ కటాక్షం నాకు కావాలి. అటువంటి వారు శ్రేష్ఠులు. అయ్యో నా వల్ల కాదు, ఈ శ్రమలో, ఈ కష్టాలు, ఈ బాధలు నాకు అవసరం లేదు, ఇవి నా వల్ల కాదు అనుకునే వాళ్ళు దేవుని బిడ్డరా ఎప్పటికీ వారు శ్రేష్ఠులుగా ఉండలేరు. ఎంత కష్టం వచ్చినా సరే నాకు నీ కటాక్షుడు చాలు, నన్ను కటాక్షించయ్యా, నా పట్ల కృప చూపించయ్యా దేవుని బిడ్డరా, ఆ విధంగా దేవునికి శ్రేష్ఠులుగా కనబడాలి. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూసాం. తర్వాత ఆమె దేవుని బిడ్డరా ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏముంటుందో చూద్దాం. 7వ వచనం చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం, ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనము స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. అర్థమవుతున్నాం మీకు. దేవుని కటాక్షము దేవుని బిడ్డ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. అనుభవం. దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెను కటాక్షించాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెను కటాక్షించాడు. ఆమె కటాక్షించబడిన తర్వాత ఈ 2వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే దేవుని కటాక్షం ఎంత గొప్పదో ఆమె నోటి మాటల్లో తెలియజేస్తూ ఉంది. దేవుని కటాక్షం ఎంత గొప్పదో దేవుని బిడ్డరా ఆమె తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంది. లేమి గల వారు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, అటువంటి వారిని ఆయన పైకి లేపుతాడు. అందులో నేనొకదాన్ని ఎక్కడో అట్టడుగు స్థితిలో పడిపోయాను, విలువలేని స్థితిలో ఉండిపోయాను, కానీ దేవుడు నన్ను కటాక్షించాడో, పైకి లేపాడో. పైకి లేపబడుదువుగాక. ఆమె చెప్పండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట చూస్తూ, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. అధిక బలము కలుగజేయును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. నా పని అయిపోయింది అని ఎప్పుడు ఎవరికో అనుకోకూడదు. దేవుడు నన్ను కటాక్షిస్తాడు అని ఆశతో ఎదురు చూడవు. అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని పైకి లేపుతాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నేను భయపడను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడిని ఖచ్చితంగా కటాక్షిస్తాడు అని ఎవరైతే ఎదురు చూస్తారో ఖచ్చితంగా వారు పొందుకుంటారు. దేవుని కటాక్షము నీ మీదకి దిగి వచ్చునగాక. దేవుని బిడ్డరా, ముగించుకుందాం. 26వ వచనం చూద్దాం. 2:26లో ఉంది. అది యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా అర్థం చేసు. దేవుడు కటాక్షిస్తే ఖచ్చితంగా
నీవు వర్ధిల్లుతావు. నువ్వు వయసులో చిన్న వ్యక్తివి కావచ్చు, వయసులో పెద్దోడు కావచ్చు, ఏ వయసులో నువ్వు ఉన్నా సరే ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు. వర్ధిల్లుదువుగాక. ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను కటాక్షించయ్యని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.